అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు మా 7th ఫ్లోర్ బాల్కనీలో పెంచిన డ్రమ్ స్టిక్ ప్లాంట్ గురించి ఇస్తున్నాను. ఇదివరకు కూడా ఉండేది. చూడండి ఎంత చిన్న కుండీలో మేము పెట్టిన మొదలుగా చిన్న మొక్క మెల్లమెల్లగా లావుతూ ఉంది. ఇక్కడ చూడండి మీరు. ఇదే మొక్క కొంచెం బయటికి పెట్టాము మా బాల్కనీలో నుంచి. ఎండ తగలడం వల్ల చూడండి ఎంత పెద్దగా అయిందో. 5-6 కాయలు కూడా వచ్చినాయి. ఈ మధ్యలో కాయలు పెరిగి పెద్ద అయ్యే లోపు కూడా మనం దీని ఆకుల్ని కూడా కోసి మనం వండుకోవచ్చు. చాలా యూస్ఫుల్ ప్లాంట్ ఇది. ఈ మొక్కకి మేమేమి కొత్తగా ఎరువులు అవి కూడా వేస్తున్నది ఏమీ లేదు. మామూలుగా దానంతా అదే పెరుగుతుంది. మళ్ళీ ఇలాంటి ఒక కాపు రాగానే మళ్ళీ ఈ మొదల్లో మరీ మొదలకు కాకుండా కొంత హైట్లో, అంటే ఆ గ్రిల్ చూసారు కదా, ఇప్పుడు ఆ గ్రిల్ పైకి కట్ చేస్తాము. కింద మొదలు కొంచెం ముదురుతూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇగురొచ్చి మళ్ళీ కాపు వస్తుంది అన్నమాట 2 monthsలో. సో మీరు చక్కగా ఒక మొక్కను పెట్టుకున్నట్టయితే దాని ఆకుల్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇలా కాపు వచ్చిందంటే మాత్రం కాయలు వస్తే కాయలను కూడా మీరు మంచిగా కోసుకొని వండుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ సార్ అందరికి ఇక మాకు ఎండ చాలక కాయలు రావట్లేదన్నా కూడా మీరు ఉట్టి ఆకు వండుకున్నా కూడా చాలా బలవర్ధకమైనది. ఇది మీకు ఎన్నో రకాలకు ఉపయోగపడుతుంది. చూశారు కదా, 5 కాయలు కోసాము ఈరోజు. చాలా చాలా బాగుంది. మీరు చెట్టు మొక్కని ఇలా ఈ దొడ్లోనే కాయలు కాయించి వాటిని వండుకు తినడంలో ఉండే మజా అది వేరేనే ఉంటుంది. కాబట్టి అందరూ ట్రై చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియోని మీరు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.